సాయి కృష్ణ ఎపిసోడ్ ఏంటి? నాగరాజుని అరెస్ట్ చేశారు, సిట్టు ప్రశ్నిస్తున్నదట. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి నిజానిజాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఆయన ఏం పెదవి ఇప్పట్లేదట, ఏమి చెప్పట్లేదట? సిఐ నాగరాజు సిట్టు దగ్గర మొత్తం అన్ని విషయాలన్నీ చెప్పేస్తాడు, వాస్తవాలన్నీ వివరిస్తాడు, అన్ని వాళ్ళకి తెలియజేస్తాడు అని ఆశపడటం భ్రమ. ఎందుకు అనంటే అతను ఎంతో మంది కరుడు కట్టినటువంటి నేరస్తులను చూసినటువంటి సిఐ. అతను ఏ విధంగా ఈ విధమైనటువంటి వాస్తవాలను కప్పిపుచ్చొచ్చు, ఏ విధంగా ఈ విధమైనటువంటి విచారణ నుంచి తప్పించుకోవచ్చు, తప్పుడు సమాధానాలు చెప్పొచ్చు, వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక సిఐకి అతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి అతనే వాస్తవాలు చెప్తాడని అనుకోను నేను. అలాగని అతను చెప్తేనే వాస్తవాలు తెలుసుకునేటువంటి పరిస్థితిలో సిట్టు ఉంటుందని నేను అనుకోవటం. ఖచ్చితంగా సిట్టు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు. అసలైతే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అసలు ఈ మొత్తం దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరే సరైన రీతిలో జరగటం లేదు. వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా సాయి కృష్ణని ఏ విధంగా హత్య చేశారు, ఏ విధంగా అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, ఏ విధంగా హత్య చేసిన తర్వాత అతన్ని యొక్క శవాన్ని కూడా ఒక అనాథ శవంలాగా తగలబెట్టి ఆధారాలు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా జరిగాయి. ఈ పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ఈ విషయాలన్నీ ఆయన చెప్తేనే తెలుసుకునేటువంటి పరిస్థితి ఏం కాదు. సిట్టు దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది, కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి అంశం. ఎలాగో మాయం చేస్తాడు, ఎందుకంటే అది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, అది ఈ కేసుకు మరింత బలంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హత్య జరిగిన తర్వాత, కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత, అతని డెడ్ బాడీని మాయం చేసిన తర్వాత ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు అదే స్టేషన్ లో సిఐగా ఉన్నాడు నాగరాజు. మరి ఇంకా ఆధారాలను ఏమి ఉంచుతాడు? అతను పక్కా ప్రణాళిక దీని మొత్తాన్ని ఆధారాలని నాశనం చేసినటువంటి ప్రయత్నం సిఐ చేశాడు. దీనికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? పోలీసు ఉన్నతాధికారులు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ, ఆయన పైన ఉన్నటువంటి డీసీపీ, ఆయన పైన ఉన్నటువంటి పోలీస్ కమిషనరు, వీళ్ళందరూ కూడా అతను ఈ విధంగా జరిగిన తర్వాత వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి దాంట్లో, ఆధారాలని మాయం చేసే దాంట్లో, ఆధారాలను నాశనం చేసే దాంట్లో అతనికి సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, ప్రభుత్వము ఈ విధంగా వాస్తవాలన్నీ కప్పిపుచ్చేటువంటి నేరస్తుల్ని చూచి చూడనట్లు వ్యవహరించింది ఈ ప్రభుత్వం. హోంమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి తెలియకుండా జరిగిన తర్వాత ఎవరు దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంట్లో హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము, అదే విధంగా ఉన్నత సిపి వరకు, సిపి, డిసిపి, ఏసీపీ, వీళ్ళకి తెలియకుండా ఈ ఘటన జరిగేదానికి అవకాశమే లేదు. వీళ్ళు తెలిసిన తర్వాత దాచిపెట్టారు. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం కూడా తప్పుదారిలోకి వెళ్ళింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చేది కాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విధంగా చంపేసిన తర్వాత సాయి కృష్ణని 15-20 రోజుల పాటు ఈ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉందో, రెస్పాండ్ అయిన తర్వాత ఒక ఎస్పీని దర్యాప్తుకి వేశారు. ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు. ఎస్పీని, రాజమండ్రి ఎస్పీని దర్యాప్తుకి వేశాడు. మరి ఆయన దర్యాప్తుకి వచ్చాడా? రాలేదు. ఏసీపీ ద్వారాగా దర్యాప్తు చేయించారు దైవ కుమార్ అనేటువంటి అతను 2 రోజులు 3 రోజులు దర్యాప్తు చేశారు. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ వెంటనే మళ్ళీ సిట్టేస్తున్నాను. మీరు ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యా, ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు, సరైన రీతిలో రెస్పాండ్ అవ్వచ్చు కదా, సరైన రీతిలో దర్యాప్తు ప్రాతినిధ్యవచ్చు కదా. ఇప్పుడు ఐజీ, 4 ఎస్పీలు, 4 ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు ఎవరైనా సరే పోలీసులే కదా. వచ్చింది పోలీసులే, మళ్ళీ సిట్లో కూడా. మరి పోలీసులు వచ్చి ఇంకొక పోలీస్ శాఖకు సంబంధించిన సీఐ మీద ఈ విధంగా పోలీస్ శాఖ తప్పు చేసింది, హత్య చేశారని వాళ్ళు నిర్ధారిస్తారని అనుకోలేము. ఈ విషయంలో సిఐ ఒక్కడే నిందితుడు కాదు. ఎవరికైనా అర్థమయ్యేటువంటి అంశం, సిఐ ఒక్కడే 10-15 రోజుల పాటు సాయి కృష్ణని అరికాళ్ళ మీద కోటింగించుకుంటా, గోల్డ్ బీక్కుంటా కూర్చోడు. సిఐ ఒక్కడే. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి
15-20 మంది పోలీసు సిబ్బందిలో ఎంతో కొంతమంది సిఐకి సహకరించుంటారు. ఆ సహకరించినటువంటి వాళ్ళు ఎవరు? అదే విధంగా మొత్తం కూడా కృష్ణాంజలి గారు ఓకే ఓకే ఒక్క నిమిషం ఇస్తున్నారు. పక్కన ఇమిడియట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఏసీపీకి తెలిసింది. అంటే కృష్ణాంజలి గారు కాదు, ఒక్క నిమిషం విజయ్ ఒక్క నిమిషం నేను ఇస్తాను డిస్టర్బ్ చేయకండి. కృష్ణాంజలి గారు సింపుల్ గా స్ట్రైట్ గా సాయి కృష్ణకి లేనట్టే కదా మీరు అనుకోవడం కానీ, లేకపోతే వస్తున్న వార్తల నేపథ్యం కానీ? నేను అనుకోవటం కాదండి, ఈ ప్రభుత్వము పోలీసు శాఖ నిర్ధారించింది. ఆ నిర్ధారించినటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రాథమిక విచారణ అనంతరము ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మీన్స్ ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్ కడతారు. ఆ ఎఫ్ఐఆర్ లో సిఐకి సంబంధించినటువంటి దాని మీద అతను కస్టడీ ఏదైతే మే 9వ తారీఖున విచారణకు తీసుకొచ్చాడు, అతన్ని కస్టడీలో పెట్టుకున్నాడు, తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేశాడు. తర్వాత అతను హత్యకు అతను మృతికి కూడా కారణమయ్యాడు. హత్యా నేరం కింద సిఐ మీద కేసు నమోదైంది, హత్యా నేరం. అదే విధంగా ఈ హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారనేటువంటి ఆధారాలతో సహా అక్కడ ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి పరిస్థితి. పోలీసులు ఏమన్నా సమాచారం ప్రాథమిక ఆధారం లేకుండా చనిపోయాడని ఎలా పెడుతుంది? ఎఫ్ఐఆర్ ఎలా కడుతుంది? దీన్ని బట్టి ఖచ్చితంగా అతను చనిపోయాడు, అనాథ శవం లాగా తగలబెట్టారు, దీన్ని సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం సిఐ చేశాడు. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. సిట్టు దగ్గర ఈ రోజున ఈ విధమైనటువంటి సమాచారం కూడా ఉంది. అయితే దాన్ని సరైన రీతిలో సిఐ మీద ఈ విధమైనటువంటి దాన్ని నిర్ధారణ చేస్తే దీని వెనక ఎవరున్నారు, అసలు ఇతన్ని సాయి కృష్ణని అతన్ని ఏ కేసులో తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి ఏదైనా ల్యాండ్ డీలింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఉందా, దీని వెనకాల ఎవరన్నా రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఎవరు లేకపోతే ఇంత సీరియస్ గా ఒక వ్యక్తి ఒకవేళ కొడితే చనిపోవచ్చండి. చనిపోయిన తర్వాత దాన్ని ఏదో రకంగా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తారు. లాకప్ డెత్తుల్లో అన్ని జరిగే సాధారణమైనటువంటి విషయం. ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. మనం ఏదైతే మొన్న తమిళనాడులో జరిగినటువంటి కరోనా సమయంలో వేధింపుల వల్ల జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్, డెత్ సంబంధించినటువంటి తండ్రి కొడుకుల వ్యవహారం ఎలా ఉందో, ఏ విధంగా ఇది పార్టీ వాళ్ళు వెర్షన్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కేసుకు సంబంధించినటువంటి అంశం. తెర వెనక వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలి అంటే పోలీసులతో దర్యాప్తు కాకుండా ఏజెన్సీతో దర్యాప్తు జరగాలి. ఓకే, శేఖర్ రెడ్డి గారు మీ వెర్షన్ ఏంటి? సిఐ నాగరాజు వెర్షన్ అవనియండి, సాయి కృష్ణ చనిపోయిన అంశం అవనియండి, మీరు దగ్గర రిపోర్ట్స్ మన జగన్మోహన్ ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మొట్టమొదట సాయి కృష్ణ అదృష్టమయ్యాడు సార్, తర్వాత ఆయన శవం అదృష్టమైంది సార్, ఇప్పుడు ఆఖరికి సీసీ ఫుటేజ్ కూడా అదృష్టం అయిపోయింది సార్. ఇక దర్యాప్తు ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవన్నీ సార్. మే 9వ తారీఖున తీసుకెళ్లబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు వరకు వీళ్ళు చనిపోయాడని చెప్పేసి ఏదండి ఆధారం ఏంటి అని చెప్పేసి ఆ పక్కన విజయశేఖర్ అని అడుగుతా ఉన్నాడు. చనిపోయాడని ఆధారం లేకపోతే పోలీసులు ఎందుకు హత్యాయత్నం కేసు కట్టారు? హత్య కేసు, నాట్ హత్యాయత్నం, హత్య కేసు ఎందుకు కట్టారు? దానికి సమాధానం చెప్పాలి సార్. సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో అడుగడుగున అనుమానాలు వచ్చే విధంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది సార్. ఎందుకంటే సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పోలీసు వాళ్ళ మీద ఎంక్వైరీని ఎవరైనా సక్రమంగా చేసుకుంటారా సార్? ఎవరైనా సీసీ ఫుటేజ్ మాయమైంది సార్, నాకు అర్థం కావట్లేదు. ఎంత దుర్మార్గం! సీసీ ఫుటేజ్ ఎప్పటి నుంచి మాయం చేశారో చెప్పాలి. డివిఆర్ అండ్ డిజిటల్ వీడియో రికార్డింగ్ కి సంబంధించినటువంటి కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉందో చెప్పాలి. సాక్షులు ప్రభావితం అవుతా ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు సార్? ఎంత దుర్మార్గం అంటే ఏదైతే ఈ సీసీ ఫుటేజ్ మాయం వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అర్జెంట్ గా కేసు కట్టాలి. స్టేషన్ మీద సీసీ ఫుటేజ్ మాయం ఏంటని, సీసీ ఫుటేజ్ మాయం ఏంటి సార్? దుర్మార్గం. దొంగలు ఎత్తుకుపోతారు ఏమన్నా సీసీ ఫుటేజ్? సాక్ష్యాధారాలు వాళ్ళు తప్పు చేయకపోతే సీసీ ఫుటేజ్ ఎందుకని చెప్పేసి వాళ్ళు మాయం చేశారు. ఇక స్వతంత్ర ఫోరెన్సిక్ దర్యాప్తు జరగాలి సార్. ఏం జరగాలంటే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి డివిఆర్, హార్డ్ డిస్క్ వీటన్నిటి మీద స్వతంత్ర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దర్యాప్తు జరగాలి. ఇక చట్టపరమైనటువంటి చర్యలు ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తీసుకోవాలి. ఇవి కాకుండా సార్ దర్యాప్తు ఎవరి యొక్క పరిధిలో జరిగింది,
ఎవరి యొక్క కమిషనరేట్ పరిధిలో జరిగింది ఇది? విజయవాడ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి లాక్ ఆఫ్ డెత్ ఇది. ఇరు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు ఇది. ఆ కేసులో స్వతంత్ర దర్యాప్తు లేకుండా పోలీసులు ఇప్పుడు ఆ సిపి వ్యవహారంలో ఆ సిపికి సంబంధించినటువంటి పరిధిలో జరిగినటువంటి హత్య సిపి విధుల్లో ఉంటే నిజాలు ఎలా బయటకు వస్తాయి? ముందు అర్జెంట్ గా సిపి రాజశేఖర్ ని బదిలీ చేయాలి. సిపి రాజశేఖర్ ని కావాలంటే విఆర్లో పెట్టండి కేసు అయిపోయేంత వరకు. అలాగే కాకుండా ఆయన పర్యవేక్షణలో జరిగిన అంశంలో ఆయన అక్కడ పెట్టి మీరు దర్యాప్తు చేస్తామంటే న్యాయం ఎలా జరుగుతుంది? మేము అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలి. అసలు సాయి కృష్ణ అని మార్కాపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరు? ఎందుకు తీసుకొచ్చారు? ఏ కేసులో తీసుకొచ్చారు? ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసి అక్కడ పెట్టాలి అంటే ఎవరినైనా సార్, ఒక వ్యక్తిని ఇప్పుడు నన్నైనా మిమ్మల్నైనా వర్మ గారు ఆ పక్కన విజయశేఖర్ గారినైనా లేకపోతే జనసేన వీరమైలు గారినైనా ఎవరినైనా సరే సార్, ఒక పోలీసులు తీసుకెళ్లాలంటే ఏ కేసులో తీసుకెళ్తున్నారో చెప్పాల్సినటువంటి రైట్ లేదా సార్? అంటే ఏమీ చెప్పకుండా మేము తీసుకెళ్లిపోతాం, చితక బాధేస్తాం, చంపిన తర్వాత శవాన్ని మాయం చేస్తాం, తగలబెట్టేస్తాం, డిఎన్ఏకి దొరకకుండా అస్థికలు కూడా తీసేస్తాం, ఎవరన్నా చూస్తారని సీసీ ఫుటేజ్ మాయం చేస్తాం. ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా? జంగిల్ రాజు నడుస్తా ఉందా? సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ప్రజాస్వామ్యమా జంగిల్ రాజా? ఇప్పటికిప్పుడు సార్ ఎంత దుర్మార్గమైన ఘటన అంటే వీళ్ళేమో ప్రజలకు స్వాతంత్రం వచ్చింది అని చెబుతున్నారు సార్. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ఈ మాటలన్నీ చెప్తున్నారు సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, ఇప్పటికిప్పుడు వార్త సార్, లేటెస్ట్ చూడండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి తాడిపత్రుల్లో కేశవరెడ్డి అని చెప్పే కార్యకర్త పోలీస్ సర్కిల్లో ఛాయ్ తాగడానికి వెళితే తెలుగుదేశం పార్టీ గూండాలు చచ్చేదాకా ఇంత దుర్మార్గంగా ఎవరైనా చూస్తారా సార్? ఇంత దుర్మార్గంగా వ్యక్తిని అకారణంగా దాడి చేసి పోలీసుల సమక్షంలో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా రాళ్ళ దాడి చేస్తా ఉన్నారు పోలీసుల సమక్షంలో. మరి స్వతంత్రం వచ్చినట్ట లేకపోతే నియంత్ర ప్రభుత్వం ఉన్నట్ట? నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలి. ఇదే సిఐ సార్, ఎంత దుర్మార్గం అంటే ఇదే సిఐ, మేము గత 10 రోజులుగా అడుగుతున్నాం సార్. ఇదే సిఐ మే 9వ తారీఖున సాయి కృష్ణ అనే అతన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్లి మే 9వ తారీఖున టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఆ మే 9 తర్వాత అతను అదృశ్యం అయిపోయారు, చనిపోయారని చెప్పేసి పోలీసులే హత్య కేసు కట్టారు సార్. మరి మే 22వ తారీఖున సార్ 10 రోజులు దాటింది, 12 రోజులకే ఆయనకి ఇంకా ధైర్యం సడల. తప్పు చేశాననే భయం లేదు అతనికి, శిక్ష పడుతుంది అనే పోలీసులకు భయం లేదు, నాగరాజు గారికి భయం లేదు. కాబట్టి క్రాంతి కుమార్ అనే ఒక దళిత యువకుడిని వేధించి 3 నెలలుగా టార్చర్ పెడుతుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి రమ్మంటే భయం వేసి పురుగుల మందు దాగి సెల్ఫీ తీసుకుని చచ్చిపోయాడే. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా? మేము అడుగుతున్నాం సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నువ్వు ఎవరైనా సార్, మన భారతదేశ చట్టాలు ఏంటి సార్? నేనైనా విజయశేఖర్ గారైనా ఇంకెవరైనా ఎవరైనా తప్పు చేస్తే పోలీసుల డ్యూటీ ఏంటి? మన మీద కేసు కట్టాలి, సాక్ష్యాధారాలు విచారించాలి, విచారించిన తర్వాత గౌరవ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు మనల్ని పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి శిక్ష విధించాల్సింది ఎవరు? నువ్వు తప్పు చేస్తే ఉరి శిక్ష వేయాలా, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా, లేకపోతే ఎన్ని రోజులు వేయాలనేది గౌరవ న్యాయమూర్తి గారు నిర్ణయిస్తారు. వీళ్ళే న్యాయమూర్తులు అవుతారు. నేను సినిమాలు తీస్తున్నారా? సినిమాల్లో కదా ఏదో 3rd డిగ్రీలు ఇచ్చినట్టు 4th డిగ్రీలు ఇచ్చినట్టుగా కౌన్సిలింగ్ అని చెప్పి ఇలా వేధిస్తూ ఇలా యువకులు చచ్చిపోయేలాగా ప్రవర్తిస్తా ఉంటారు. ఇవి చాలా అన్నట్టుగా తెనాలిలో ఒక మహిళ అక్రమ కేసు పెట్టి నువ్వు దొంగతనం కేసు ఒప్పుకుంటావా లేదా అని చెప్పి ఆ మహిళ మీద దాడి చేస్తే తర్వాత రోజు మళ్ళీ రమ్మంటే నేను చెయ్యని తప్పుకు నేను ఎలా ఒప్పుకోవాలి అని చెప్పి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి తలుపు మందు దాగి. ఇంకో పక్క విజయనగరంలో తల్లి కొడుకు ఇద్దరిని దొంగతనం కేసు ఒప్పుకోమని చెప్పి అక్రమంగా చితకబాస్తే తర్వాత రోజు కూడా రమ్మంటే వాళ్ళు వెళ్ళలేక దొంగతనాన్ని ఒప్పుకోలేక రైలుకి ఎదురుగా పోతారు. ఆఖరిలో తల్లికి కొడుకు అనే బతుకుండాలని చెప్పి కొడుకుని పక్కకు దోసేస్తుంది, తల్లి చచ్చిపోద్ది. ఏంటివన్నీ పోలీసు వైఫల్యాలు కాదా? వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట మాట్లాడతారు సార్. నేను హోంమంత్రి అయితే సార్ మా ఊర్లో కూడా ముసలాయన ఉన్నారు సార్, నేను లేస్తే మంచిది కదా అంటాడు. అట్లా ఉంది సార్ ఈ పంచాయతీ. నువ్వు హోంమంత్రి కావట్లేదా? ఈ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, హోంమంత్రి అంతే గారి చేతిలో లేదు.
లా అండ్ ఆర్డర్ పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, విజనరీ, ఆయనైతే పరిపాలన చేస్తాడు. మరో 15 ఏళ్ళు ఆయనకి నేను Okay. అండగా దండగా తోడుగా ఉంటాను అని చెప్పావు కదా. మరి లా అండ్ ఆర్డర్ బాగాలేదని నువ్వు చెప్తున్నటువంటి ఆ శాఖ Okay. నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి అసమర్థుడు కదా. మరి Right. ఎట్టా అసమర్థుడికి తోడుగా అండగా దండగా ఉంటా అంటున్నావు? దానికి సమాధానం చెప్పాలి. Okay. వీటికి వేటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టడం, ఓకే రెచ్చగొట్టడం, వాళ్ళ ఎమ్మెల్యే చేత మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అది మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఇంతమంది ఒక పార్టీ అధ్యక్షుడు 40% ఓటు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కొడక గిడక అని తిట్టించడం, ఓకే ఓకే ఇది రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఏదైనా అడిగితే మీ తప్పుల గురించి ప్రవర్తిస్తే ఒక్క Okay. నిమిషం సార్, నేను 1 minute లో నేను ఎండ్ చేస్తాను సార్. వాళ్ళ మాట సార్, ఏదైనా సమస్యల గురించి అడిగితే, ఈ ప్రభుత్వానికి ఏదైనా సమస్యలు చుట్టుకుంటే తగుదనమ్మా అని పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు సార్. బయటకు వచ్చి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు సార్. ఆయన పక్కన ఉన్నటువంటి, నేను అడుగుతున్నాను సార్, 19 నానాజీ గారు లాంటి వాళ్ళని పిలిపించి కొడకల్లారా గిడకల్లారా ఎవరు సార్ కొడుకులు? అదే మాట మాకు అనడానికి 2 నిమిషాలు పని. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడారు కదా, మా నాయకుడి గురించి మేము అనలేమా 19 నానాజీని నా కొడక అని? కానీ మేము అనం సార్. మా నాయకుడు మాకు నేర్పిలా రమ్మని 19 నానాజీని. ఓకే ఓకే ఎంత దుర్మార్గమైన మాటలు. సాయి కృష్ణ అంశాలు చేర్చండి అయ్యా. రైతులు రొట్టెక్కారు, వాళ్ళ అంశం చేర్చండి అయ్యా. ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు గగ్గోలు పడుతున్న అంశం చేర్చండి అయ్యా. ఆరోగ్యశ్రీ బకాయి చెల్లించక ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చేసే వాటి గురించి నేర్చండి అయ్యా. అవి గాలి కుదిరేసి గొడ్డలి పార్టీ, హత్య పార్టీ, 25-24 మంది క్రిమినల్స్ ఉన్నారు మీ మంత్రులు. ఓకే ఓకే చర్చిద్దాం శేఖర్ చర్చిద్దాం. వాళ్ళిద్దరు తీసుకున్న వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత కూడా మీరు మాట్లాడేది, వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుందాం కదా అధికారంలో ఉన్న వాళ్ళకి.